ఐజీఓటీ కర్మయోగి పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఐజీఓటీ కర్మయోగిలో 1 కోటికి పైగా కోర్సు కోసం దరఖాస్తులు పూర్తి చేశామన్నారు. 80 లక్షలకు పైగా కోర్సులకు శిక్షణ పూర్తయిందని సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. మొత్తం 4290 కోర్సుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందారన్నారు. ఏపీఎస్ డిపిఎస్ ఆధ్వర్యంలో కర్మయోగి కార్యక్రమం సమర్థవంతంగా అమలైందన్నారు. నైపుణ్యంతో కూడిన భవిష్యత్తు వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇచ్చారు. మనం మాత్రమే కాదు, సమాజం కూడా బాగుండాలి అనేది మన సంస్కృతి అని సీఎం చంద్రబాబు అన్నారు. అనేక సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి భారీగా విరాళాలు అందిస్తున్నారని 100 కోట్లు ఖర్చు పెట్టి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. విరాళం అందించిన పూర్వ విద్యార్థులను సీఎం అభినందించారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలని, P4 కార్యక్రమానికి ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమిని చీల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. కూటమిని విడదీయడం ఎవరితరం కాదన్నారు. విజయవాడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో 11వ బ్యాచ్ క్యాడర్ శిక్షణలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో కూటమి నేతలందరినీ కలుపుకుని కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకుల మధ్య సఖ్యత అత్యంత ముఖ్యమని చెప్పారు. టీడీపీ నేతలు అలగడం మానేయాలని, ప్రతి ఒక్కరి కష్టాన్ని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు. విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రాజధానిలో జూన్ నాటికి ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. రాయపూర్లో మంత్రి క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశానికి సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ్ హాజరయ్యారు. అమరావతిలో నివాసం ఉండే వారి కోసం స్కూల్స్, 50 పడకల ఆసుపత్రుల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. వచ్చే జూన్ నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా స్కూల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. సోమశిలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శస్త్రచికిత్స మొబైల్స్ బస్సు యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఏపీలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలతో కార్ వ్యాన్లను ప్రారంభించి టెంపుల్ సర్క్యూట్స్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సోమశిలలోని సోమేశ్వర ఆలయాన్ని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు డిమాండ్ చేశారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని, ఇదే విషయం సిట్ నివేదికలో కూడా ఉందన్నారు. చిన్నప్ప ఖాతాల నుంచి కోట్ల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే అంశంపై సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. సైంటిఫిక్ ల్యాబొరేటరీలో నూతన రోబోటిక్స్, ఫిజిక్స్ అన్ని రకాల సబ్జెక్టులపై విద్యార్థులకు 6వ తరగతి నుంచే బేసిక్ అవగాహన కల్పించాలని, అలాగే టెక్నాలజీపై కనీస అవగాహన పెంపొందించాలని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. ల్యాబ్ ఆన్ వీల్స్ అనే మోడల్ను తీసుకొచ్చిన అభిలాష్ నాయన్ అభినందించారు. సైంటిఫిక్ ల్యాబ్ను రఘురాం పరిశీలించారు. ఏపీలో మొదటిసారి సైంటిఫిక్ ల్యాబ్ ఉండి నియోజకవర్గంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ల్యాబ్ ఆన్ వీల్స్ ను రూపొందించిన అభిలాష్ శృంగవృక్షం గ్రామానికి చెందిన వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయమన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి చెందిన 22 మంది చిరు వ్యాపారులకు ఎంపీ వేమిరెడ్డి దంపతులు తోడ్పాటునందించారు. వీపీఆర్ ఫౌండేషన్ తరపున ప్రత్యేకంగా తయారు చేయించిన తోపుడు బండ్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. చిరు వ్యాపారులు రోజంతా కష్టపడి బాడుగు తోపుడు బండ్లకు అద్దె చెల్లిస్తూ ఉంటారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అటువంటి వారిని గుర్తించి వారికి తోపుడు బండ్లు పంపిణీ చేపట్టామని అన్నారు. వారి ఆదాయం పెరిగే అవకాశం ఉందని, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అవుతుందని చెప్పారు. సంప్రదాయాలను మంటగలిపి వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు సిట్ అధికారులు ఎక్కడా కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు. కల్తీ నెయ్యిని సరఫరా చేశారని స్పష్టంగా సిట్ నివేదిక ఇచ్చినట్లు గుర్తు చేశారు. కల్తీ నెయ్యిలో కలిపిన కెమికల్స్ విదేశాల నుంచి వచ్చిందన్నారు. వైసీపీ నేతలు శ్రీవారి భక్తులు తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఒకే రోజు 5555 ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నారని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు బహిరంగ సభలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆయనకు అవార్డు అందించనున్నారని శ్రీకాంత్ తెలిపారు. విశాఖ జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష ప్రారంభమైంది. 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థకు రెగ్యులరైజేషన్ కు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు. దీక్షలో ఎమ్మెల్సీ మండలి, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురిసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యి తయారు చేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. నెయ్యిలో జంతువుల కొవ్వును 10% కన్నా తక్కువ కలిపితే కనుక్కోలేమని చెప్పారు. హిందువుల మనోభావాలతో జగన్ భూమన ఆడుకుంటున్నారని కిరణ్ రాయల్ మండిపడ్డారు. వైసీపీ నాయకులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన మాట నిజమని, ఇది మహాపాపమని టీడీపీ నేత ఉమాపతి నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఆదోన్లో మహాపాపం నిజం కరపత్రాలతో టీడీపీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులను ఆ దేవుడే శిక్షించాలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది సీఎం చంద్రబాబు అని, ఆయన ప్రజాక్షేత్రంలో నిలదీయాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలోనే బోలేబాబా డైరీ వచ్చిందన్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న హర్ష్ డైరీని తర్వాత బోలేబాబా డైరీగా మార్చిందని సజ్జల చెప్పారు. చంద్రబాబు ఆరోపణలకు ఆధారాలు లేకే వైసీపీపై విమర్శలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే కల్తీ నెయ్యి పేరుతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో పలు సంస్థల్లో విధులు నిర్వహిస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. అర్హులైన 27 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి గొట్టిపాటి రవి నియామక పత్రాలు అందించారు. ట్రాన్స్కో, జెన్కోల ఉద్యోగాలను ఎప్పటికప్పుడు కారుణ్య నియామకాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 600 మందిగా ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రమాదాల బారిన పడిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈసారి ఏపీలో పెన్షన్లు ఒకరోజు ముందే పంపిణీ చేయనున్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో జనవరి 31వ తేదీ శనివారమే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే సచివాలయాలకు నగదు పంపించారు. శనివారం చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం బెగ్గిలిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెనడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం పూర్తి చేశారు. ఆయన లీడర్షిప్ ఇన్ ద 21th century కోర్సు పూర్తి చేశారు. ఆయనతో పాటు మొత్తం 62 మంది కోహార్ట్ విద్యార్థులు ఈ కోర్సును పూర్తి చేశారు. -24 డిగ్రీల చల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన క్లాసులకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రాం ముగియడంతో హార్వర్డ్ అధ్యాపకులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హరిచందన పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ అహింస, సత్య మార్గాన్ని అనుసరించాలని నేతలు పిలుపునిచ్చారు. కేసీఆర్ కు సిట్టిచ్చిన నోటీసులు చెల్లవని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇచ్చారని బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు అన్నారు. గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టేసిందని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లోపాయికారి ఒప్పందం ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారని బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. వాళ్లకు ఎన్నికల స్టంట్ తప్ప చిత్తశుద్ది లేదన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ స్పష్టం చేయాలన్నారు. నాడు బీఆర్ఎస్ చేసిన ఫిరాయింపులను నేడు కాంగ్రెస్ చేస్తోందని డీకే అరుణ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ మరో నోటీస్ ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ కు సిట్ అధికారులు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నానని, విచారణకు మరో తేదీ నిర్ణయించాలని కేసీఆర్ కోరడంతో ఇవాళ విచారణకు మినహాయింపు ఇచ్చిన సిట్ ఆదివారం విచారణకు హాజరు కావాలని మరో నోటీస్ ఇచ్చింది. నల్లమల సాగర్ ప్రాజెక్టు కొనసాగించమని హామీ రాకుండానే కేంద్రం నిర్వహించే సమావేశానికి ఎందుకు హాజరవుతున్నారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి వెళ్తున్నారని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణ జరిగింది. దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు. మహేశ్వరరెడ్డి తరపున ఆయన న్యాయవాదులు స్పీకర్ ముందు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా వ్యక్తిగతంగా హాజరు కాలేనని, ఫిబ్రవరి 20 తర్వాత సమయం ఇస్తే వ్యక్తిగతంగా హాజరవుతానని అఫిడవిట్లో పేర్కొన్నారు. కరీంనగర్ సిపిని దూషించడంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వీణవంకలో సమ్మక్క జాతరకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. జాతర వద్ద ఆయన పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వారిని నెట్టివేశారు. అదే సమయంలో సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తను పోలీసులు అడ్డుకున్నారని, ఓ ప్రైవేటు వ్యక్తికి సిపి గన్మెన్ లాగా నిలబడటం సిగ్గుచేటన్నారు. సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే అధికారం తనకు లేదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక తను వేధించిన పోలీసు అధికారులను వదిలిపెట్టనని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీసు అధికారులపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిరాధారమని, కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్పీ మతాన్ని ప్రస్తావిస్తూ మనోభావాలు దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని లేఖలో తెలిపారు.
ఎట్టకేలకు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసు అధికారులంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. ఫ్రస్ట్రేషన్లో తెలియకుండా నోరు జారానని ఒప్పుకున్నారు. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, వివాదాన్ని ఇంతటితో ముగించాలని కౌశిక్ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అభ్యర్థి చేస్తున్న వినూత్న ఎన్నికల ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది. పట్టణంలోని చైతన్యనగర్ కు చెందిన మ్యాడారపు మారుతి వృత్తిరీత్యా ఆర్టిస్ట్. ఆయన మెట్పల్లిలోని 17వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మారుతి తన వాల్ రైటింగ్ తానే రాస్తూ జనసేన గ్లాస్ గుర్తు కోటేయాలని పలు వీధుల్లో గోడలపై పెయింటింగ్ వేస్తున్నాడు. అలాగే మారుతి తన మెడలో గబ్బర్ సింగ్ పోస్టర్ను వేసుకుని పవన్ కళ్యాణ్ మాస్క్ ధరించి చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ లో ఫైర్ సేఫ్టీ జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించని ఫర్నిచర్ షోరూంలపై హైడ్రా అగ్నిమాపక శాఖ అధికారులు కొరడా చూపిస్తున్నారు. ఇటీవల నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే కూకట్పల్లిలోని రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూం ను తనిఖీ చేసిన హైడ్రా అధికారులు నిబంధనలు పాటించకుండా ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూం ను సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రగడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో తరలిస్తున్న 20 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి విడుదల చేయాలంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు బయలుదేరిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లు తోసుకుంటూ ముందుకెళ్లిన నేతలను రోప్స్ వేసి అడ్డుకున్నారు. అనుమతి లేదని సర్ది చెప్పడంతో విద్యార్థి సంఘాల నేతలు శాంతించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల బీసీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. హాస్టల్లో ఎగ్ కర్రీ, కిచిడి తిన్న తర్వాత 7 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో వెంటనే బాధిత విద్యార్థులను హాస్టల్ సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మేడారం మహాజాతరలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీఐపీలు, ఉన్నతాధికారుల కుటుంబాల సేవల్లో ఉంటున్న పోలీసులు భక్తుల రద్దీని నియంత్రించడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. గురువారం రాత్రి పలు చోట్ల కరెంట్ పోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వాహనం అద్దాలు, పలు దుకాణాలను ధ్వంసం చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. ఎమ్మిగనూరులోని ప్రధాన కూడళ్లు, రహదారుల్లో తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్నట్లు మైనర్లను పట్టుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టుబడిన 41 ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించారు. అరకు ఉత్సవ్ 2026 లో భాగంగా అరకులోయలో సైక్లింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. అరకులోయ మండలం లోతేరు నుంచి అజుండా పీనరీ వరకు సుమారు 31 కిలోమీటర్ల మేర ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సైక్లింగ్ పోటీల్లో మొత్తం 42 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కఠినమైన కొండ ప్రాంత మార్గంలో సాగిన ఈ పోటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విశాఖకు చెందిన కె వంశీ కిరణ్ ప్రథమ స్థానం దక్కించుకోగా ఎన్ అఖిలేష్ ద్వితీయ స్థానంలో నిలిచారు. జి శ్యామ్ మనోహర్ తృతీయ స్థానంలో ఉన్నారు. విజేతలకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దొన్ను దొరా బహుమతులు అందజేశారు. విశాఖ ఉత్సవంలో భాగంగా విఎంఆర్డీఏ సెంట్రల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 3 రోజుల పాటు నిర్వహించడం వంటి ఫ్లవర్ షోలో వివిధ రకాల ఫ్లవర్స్ ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ లో కొబ్బరి ఆకులతో చేసిన డిజైన్ అందరినీ ఆకట్టుకుంది. లోపల వరుస క్రమంలో ఏర్పాటు చేసిన బంతిపూల ఆకృతులు, దేవుడి విగ్రహాలు, ఫ్లవర్ డిజైన్స్, వెజిటబుల్ కార్వింగ్, లైట్ హౌస్ డిజైన్, పాండా, లవ్ సింబల్స్, వివిధ జంతువులను సైతం పూలతో అందంగా చిత్రీకరించారు. వీటిని చూసి పర్యాటకులు, విశాఖవాసులు ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఎంపీ కేశినేని చిన్ని తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న చిన్ని వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలక ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారంలో సుమారు 200 నుంచి 300 కోట్ల వరకు దందా జరిగిందని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి అనుచరులు లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్తున్నారని, సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో 20 కోట్లకు పైగా ఉన్నాయంటే ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారాయో అర్థమవుతుందని అన్నారు. ఇవాళ ఆయన పెందుర్తి వెంకటాద్రి ఆలయాన్ని టీడీపీ నాయకులతో కలిసి శుద్ధి చేశారు. కాకినాడలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. హోప్ ఐలాండ్ కు గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు అరబ్ దేశాల నుంచి వలసొచ్చాయి. 2012 తర్వాత భారీగా వలసొచ్చాయని స్థానికులు అంటున్నారు. పక్షుల గణనను కోరంగి అభయారణ్య అధికారులు పూర్తి చేశారు.
సత్యసాయి జిల్లా కదిర్ రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి శివారు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. కుమ్మరవాండ్లపల్లి నుంచి ముష్టిపల్లికి వెళ్లే దారిలో ఓ స్టోన్ క్రషర్ కంపెనీలో పనిచేసే కూలీలకు చిరుత కనిపించింది. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలపడంతో చిరుతపులు సంచరిస్తున్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుతతో పాటు పిల్లలు పాదముద్రలను గుర్తించారు. స్థానికులు చిరుతపులు సంచరిస్తున్న ప్రాంతానికి వెళ్లొద్దని అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. రాజ్యసభ ఎంపీ భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష భర్త వెంగళేల్ శ్రీనివాస్ కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో డిప్యూటీ ఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు. దూర బంధువైన పీటీ ఉషను 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు ఉజ్వల్ విఘ్నేష్ ఉన్నాడు. 14,000 లంచం తీసుకుంటూ సచివాలయ విలేజ్ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. వాడపాలెం సచివాలయ విలేజ్ సర్వేయర్ శుంకర రాజేష్ రోడ్డుపై బహిరంగంగా లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ పివి సుబ్బారావు దాడి చేసి పట్టుకున్నారు. పెదయాత్ర గ్రామంలో 3.76 ఎకరాల వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు రాజేష్ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ పాలకృష్ణ అవినీతి అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పొదలకూరు రోడ్లో ఆయన నివాసం, దగదర్తి తహసీల్దార్ కార్యాలయంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. పాలకృష్ణ గతంలో సైదాపురం తహసీల్దార్గా పనిచేశారు. ప్రస్తుతం దగదర్తిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాల్లో భారీగా నగదు, బంగారం, ఇతర ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో దొంగలు రెచ్చిపోయారు. సున్నవారిపల్లిలోని రామాలయం, అంకాలం ఆలయాలు, చిలకలపాడులోని పోలేరమ్మ, వీర బ్రహ్మేందర్ స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. హుండీలు, తలుపులు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. 5 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు, హుండీల్లో నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఆయా గ్రామాల ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని బొమ్మరాసిపేటలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల బంగారం, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల్లో దొంగల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో బైక్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 11 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కలిశెట్టి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి స్వస్థలం రైల్వే కోడూరుగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలో 46 బైక్ చోరీ కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కర్నూలు జిల్లా ఆతోనిలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే ట్రాన్స్జెండర్ జాను ఇంట్లో చొరబడిన దొంగలు 6.5 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలు, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. తాను ఇంట్లో లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారని బాధితురాలు జాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ బాలాపూర్ ఎక్స్ రోడ్ లో దొంగతనం జరిగింది. షాప్ వద్ద స్కూటీని పార్క్ చేసిన వాటర్ బాటిల్ కొనేలోపే వాహనం మాయమైంది. స్కూటీని కొన్న 2 రోజుల్లోనే చోరీ చేశారని బాధితుడు లబోదిబోమంటున్నాడు. 20 సెకండ్లలో స్కూటీని మాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చోరీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జింకలగూడెం వద్ద సుబాబుల కర్రల లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు పక్కన కిరాణా షాప్ వద్ద ఉన్న మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా ఏఎస్ఆర్పురం మండలం క్షరసముద్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు లారీ ఢీకొట్టడంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో చిత్తూరు, పుత్తూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. నాగులుపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పక్కనున్న లైన్లపై గూడ్స్ వ్యాగన్లు పడిపోయాయి. దీంతో విజయవాడ, గూడూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ 78వ వర్ధంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లు గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చాల నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వమత ప్రార్థనలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు సంభవించింది. దీంతో భారత వైమానిక దళ రంగంలోకి దిగింది. 12,000 లీటర్ల నీటితో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. MI-17V5 హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ నిర్వహిస్తోంది. అయితే దాదాపు 9,500 అడుగుల ఎత్తు నుంచి ఈ ఆపరేషన్స్ చేయాల్సి రావడం సైన్యానికి పెను సవాల్గా మారింది. కార్చిచ్చు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటల వల్ల జరిగిన నష్టంపై ఇంకా సమాచారం లేదు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను సరదాగా ఆట పట్టించాడు. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో సంజు ముందు నడుస్తూ అందరినీ పక్కకు జరగండి, నో ఫొటోస్, ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు, పక్కకు జరగండి అంటూ ఆట పట్టించాడు. దీంతో సంజుతో పాటు పక్కనున్న సిబ్బంది కూడా నవ్వులు చిందించారు. రేపు తిరువనంతపురంలో న్యూజిలాండ్ టీమిండియా మధ్య 5వ టీ20 జరగనుంది. న్యూజిలాండ్ తో 5 టీ20 సిరీస్ ను టీమిండియా ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. ట్రంప్ మరో దేశంపై టారిఫ్ల యుద్ధం ప్రకటించారు. క్యూబాకు చమురు విక్రయించే దేశాలకు టారిఫ్లు విధిస్తానంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అటు కెనడా పైన ట్రంప్ మరోసారి టారిఫ్ల బెదిరింపులకు పాల్పడ్డారు. అమెరికాలోకి దిగుమతయ్యే కెనడాకు చెందిన విమానాలపై 50% టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. చైనాలో అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ నేతకు ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు, అనేక లగ్జరీ వాహనాలు బయటపడ్డాయి. దీంతో తీవ్ర అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా ఆయనకు మరణశిక్ష విధిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.